హలో అండి, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో గోధుమ పిండితోని 10 నిమిషాలలో చేసుకునే స్వీట్ ఐటెం చూపించబోతున్నాను. మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇన్స్టాంట్గా ఈ విధంగా చేసి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా నేను చూపిస్తున్న కప్పుతోని 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండ్ ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. మంచి ఇది కలిసేలాగా కలుపుకోండి. పిండి నెయ్యి మంచిగా కలిసిపోవాలి. ఆ తర్వాత నార్మల్ గోరువెచ్చని వాటర్తోని పిండిని చపాతీల ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే అదే కప్పుతోని హాఫ్ కన్నా కొంచెం తక్కువ షుగర్ తీసుకోండి. నెక్స్ట్ అంతే వాటర్ తీసుకొని మంచిగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు తీగ పాకం లాగా కొంచెం వస్తే సరిపోతుంది. ఆ షుగర్ ఉన్న వాటర్ మొత్తం కలిసిపోతే అయిపోతుందండి. పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం పల్లీలు వేపుకుందాము. దీనికోసం అయితే అదే కప్తోని హాఫ్ కప్పు పల్లీలు తీసుకోండి. ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలే కానీ మెత్తగైనాయి కాబట్టి మళ్ళీ వేపుకుంటున్నా. ఆ తర్వాత అదే క్వాంటిటీలో నువ్వులు కూడా తీసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఈ విధంగా రెండు ప్రిపేర్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇదే స్టేజ్లో ఇలాచీలు కూడా యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు. లేకపోతే మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ ఉంది కదండి, అందులోనైనా యాడ్ చేసుకోండి, ఇష్టము, ఎందులో యాడ్ చేసుకున్నా ఏం కాదు. నెక్స్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉన్నది కదండి, దాన్ని చపాతీలాగా మంచిగా ఒత్తుకోండి. నార్మల్గా మనం చపాతీలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఆ పిండి జల్లించుకొని చపాతీ చేసుకోండి. మరీ లావుగా చేయకండి, మామూలుగా మీడియం సైజులో ఒత్తుకోండి చపాతీని. ఆ తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఒక రౌండ్ గిన్నె తీసుకొని ఆ విధంగా కట్ చేసుకోండి రౌండ్గా. అంటే మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోండి, కొంచెం రౌండ్ అయితే మంచిగా ఉంటుంది షేపు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చపాతీని కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ అడుగుతారు కదండి, సో ఊకే స్వీట్ ఐటమ్స్ మనం చేసి పెట్టాం, కానీ అప్పుడప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న చపాతీలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక పెనం పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత మంచిగా నెయ్యి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న చపాతీలను ఒకేసారి 4 to 5 కాల్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇవి చిన్నవి కాబట్టి ఒకేసారి మనం 4-5 కాల్చుకోవచ్చు. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. వీటిని మరీ గట్టిగా కాల్చుకోకండి, జస్ట్ నార్మల్గా కొంచెం కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే సెకండ్ బ్యాచ్ని కూడా సేమ్ అదే విధంగా కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్ మీద కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు, షుగర్ సిరప్ అండ్ ఆ పౌడర్ ఒక దగ్గర పెట్టుకోండి. ఒక చపాతీ తీసుకొని ఫస్ట్ దానికి షుగర్ సిరప్ని అప్లై చేయండి మొత్తము. ఆ తర్వాత ఆ పిండిని మధ్యలో పెట్టేసి క్లోజ్ చేసేయండి. అది మరీ మొత్తం క్లోజ్ కాదు, జస్ట్ ఆ విధంగా పెట్టుకోండి. పిల్లలు ఇష్టంతో ఆ షేపును చూసి తింటారు. మనం ప్రిపేర్ చేసిన ఈ పౌడర్లో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి.
ఇవన్నీ మంచిగా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని మనకు మిగిలిన సిరప్ ఉంటుంది కదండి, షుగర్ సిరప్, అదంతా పైనుంచి వెళ్ళి ఈ విధంగా వేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి.